ఎస్ఐ గారు నమస్తే. మా ఊరు వస్తున్నారా? అలాగే సార్, నేను ఇంటి దగ్గర ఉంటాను. అలాగే రండి రండి. ఓకే సార్, థ్యాంక్ యూ. నమస్తే లాయర్ గారు. ఎస్ఐ గారు మన ఊరు వస్తున్నారు. అదేనండి, ఆ ముగ్గురు మనం చనిపోయారుగా, వారి విషయం మాట్లాడడానికి మీరు త్వరగా రండి. నమస్తే అండి లాయర్ గారు, బాగా కలిసారు, మీతో పని ఉంది, పదండి. నమస్కారం ఇన్స్పెక్టర్ గారు, మీ రాక ముందే గమనించాను. రండి రండి. రండి ఎస్ఐ గారు. అవునండి సర్పంచ్ గారు, నేనే ఫోన్ చేద్దాం అనుకున్నాను, మీరే వచ్చేసారు. లాయర్ గారు కూర్చోండి. మన జరిగిన యాక్సిడెంట్లో పిఎం రిపోర్ట్స్ వచ్చాయి. ఎస్ఐ గారు, ఆ రిపోర్ట్ విశేషాలు ఏవో చెప్పండి. ఇప్పటికి కూడా ఆ పేరెంట్స్ తల్లిదండ్రులు చేరుకోలేకపోతున్నారు. అదిగో పేరెంట్స్ కూడా వచ్చారు. ఏమని చెప్పమంటారు సర్పంచ్ గారు, ఈ కేసు మా పోలీసులకే ఒక ఛాలెంజ్గా నిలిచింది, అంతు చెక్కటం లేదు. అవును సార్, ఈ ప్రమాదాల మీద ఎంత ప్రచారం చేసినా అది ఎవరు పట్టించుకోవట్లేదు. సర్పంచ్ గారు, ప్రమాదం జరిగిన స్థలంలో వీళ్ళు చాలా స్పీడ్కి వెళ్ళినట్టుగా సీసీ కెమెరా ఫుటేజ్ ఉందండి లాయర్ గారు. అవును ఎస్ఐ గారు, వీళ్ళు చెప్తే వినరని వీరు వెళ్ళే దారిలో స్పీడ్ బ్రేకర్లు, షైన్ బోర్డులు పెడతాం, వీళ్ళు పట్టించుకోరే. అంతేకాదు సర్పంచ్ గారు, వీళ్ళు పిఎం రిపోర్ట్లో వీళ్ళు ముగ్గురు ఆల్కహాల్ తీసుకున్నట్టుగా నిర్ధారణ అయింది. అవునా సార్? అమ్మ తోడు, ఆ విషయం నాకు తెలియదు సార్. సార్, ఆ రోజు మా అబ్బాయి పుట్టినరోజు అండి. పార్టీ స్నేహితుడికి పార్టీ ఇస్తానంటే 3000 రూపాయలు ఇచ్చానండి. బైక్ తీసుకెళ్ళని నాకైతే తెలియదండి. మరి ఏం తెలుసండి మీకు? పిల్లలు తెల్లారు లేచి కాలేజీకి వెళ్తున్నారు, ఊరు మీద తిరగడానికి వెళ్తున్నారా? మీరు తెలుసుకోవాల్సిన బాధ్యత మీదే కదా. ఈరోజు ఈ యాక్సిడెంట్ జరగడానికి కారణం మీ తల్లిదండ్రులే, మీరే. అర్థమైందా? పిల్లలు తెల్లారు వెళ్తున్నారంటే ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అని తెలుసుకోవాల్సిన బాధ్యత మీద ఉంది కదా. వాళ్ళు ఇంటి దగ్గర ఉన్నప్పుడు బాగానే ఉంటున్నారు ఎస్ఐ గారు, ఇదిగో అలా బయటకు వెళ్తేనే బలాదూరుగా తిరుగుతున్నారు. మీకు ఇంకొక విషయం చెప్పడం మర్చిపోయాను, తెలుసా? చెప్పండి ఎస్ఐ గారు. వీళ్ళు ముగ్గురు బాడీలో ఆల్కహాల్తో పాటు డ్రగ్స్ కూడా యూజ్ చేసినట్టుగా పిఎం రిపోర్ట్లో దొరికింది. డ్రగ్సా? నిజంగా ఇది మాకు ఓకందరి విషయం సార్ ఇది. అవును ఎస్ఐ గారు, ఇంతకీ వీళ్ళకి డ్రగ్స్, గంజాయి, చాక్లెట్స్ ఎక్కడ దొరుకుతున్నాయి? సర్పంచ్ గారు, ఈ రోజుల్లో దొరకదంటే ఏముంది చెప్పండి. మంచిగా చదువుకునే వాళ్ళకి ఏమీ దొరకదు, చెడ్డగా అడ్డదారులో వెళ్ళే వాళ్ళకి అన్నీ దొరుకుతాయండి ఈ రోజుల్లో. మీరు ఏమో అనుకోవద్దు ఎస్ఐ గారు, ఇంతకీ ఇవన్నీ అరికట్టాల్సింది మీరే కదా. చెప్పేది నిజమే. మైనర్లకి బైక్లు ఇవ్వడం ఒక నేరమని, యజమానులకి శిక్ష పడుతుందని హెల్మెట్లు లేకుండా ప్రయాణిస్తే ప్రమాదం అని మేము ఎన్నోసార్లు చెప్పాం. మా మాట ఎవరైనా వింటున్నారా చెప్పండి? మేము కూడా అక్కడక్కడ సమావేశాలు, సభలో ఏర్పాటు చేసి మేము చెప్తున్నాం. ఎంత చెప్పినా వీళ్ళకి బుద్ధి రాదు. మరి అలాంటప్పుడు మా మీద ఎందుకు మీరు నిందేస్తున్నారు?